గాంధీ భవన్ లో దానం నాగేంద్ర మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. సోనియా గాంధీ అదే విధంగా రాహుల్ గాంధీ గారు, ఇందిరాగాంధీ గారు పదవి దేశ సమైక్యత గురించి వారి చివరి బొట్టి కూడా శ్వాస వరకు కూడా నేను పోరాటం చేస్తామని వారు త్యాగం చేశారు. దాని తర్వాత రాజీవ్ గాంధీ గారు ఈ దేశంలో దేశ పర్యాలం పక్కన ఉన్నటువంటి దేశంలో ఎప్పుడైతే విధ్వంసం జరుగుతుందో పీస్ కీపింగ్ ఫోర్స్ ని పంపించి ఈ దేశమే కాదు పక్క దేశాలు కూడా శాంతియుతంగా ఉండాలని కృషి చేసినటువంటి రాజీవ్ గాంధీ గారు ప్రాణాలు ఇడిచారు. అదేవిధంగా 2 సార్లు ప్రధానమంత్రిగా అవకాశం వస్తే రాహుల్ గాంధీ గారికి ఒకసారి, సోనియా గాంధీ గారికి ఒకసారి వచ్చినా కూడా త్యాగం చేసినటువంటి త్యాగ కుటుంబం నుంచి పుట్టింది ఎవరు అంటే సోనియా గాంధీ కుటుంబం, రాహుల్ గాంధీ కుటుంబం, ఇందిరాగాంధీ కుటుంబం, రాజీవ్ గాంధీ కుటుంబం. అలాంటి కుటుంబం మీద ఈ రోజు మీరు మాట్లాడినటువంటి మాటలకు కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా నిరసన చేస్తున్నటువంటి ఈ తరుణంలో మోడీ గారు మీ కన్ను తెరవాలి. ఇవాళ పేపర్లో స్టేట్మెంట్ ఎక్కడో చదివాను నేను. ఆ స్టేట్మెంట్ ఏమైతుంది, ఏం చెప్తున్నాడంటే మేము వినాయక పూజకు పోతే కూడా కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తుంది, భరించలేకపోతుంది అంటుంది. నువ్వు శ్రద్ధాభక్తులతో పూజ చేస్తే బాగుంటది. కేవలం యాక్టింగ్ల గురించి పూజలు చేసి యాక్టింగ్ల గురించి కోవిడ్ వస్తే చప్పట్లు కొట్టండి, గంట కొట్టండి అని, లేకపోతే పూజలు జరిగితే ఎవడో ఇంట్లో పూజ జరిగితే నువ్వు పోయి ఆరతి ఇస్తున్నావు. ఎక్కడ చూడలేవు మనం ఇలాంటి సాంప్రదాయం. వాళ్ళు పూజ చేసి వాళ్ళు ఆరతి ఇస్తే మనం ఆరతి తీసుకుంటాం తప్ప ఈయన ఆరతి ఇస్తున్నాడు. పూర్తిగా ఆరతి వస్తుందా అంటే అది కూడా రాదు. ఇలాంటి నాయకులు ఈ దేశానికి ఉండడం అంటే ఈ దేశానికి అరిష్టం అని చెప్పడానికి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ నిరసన కార్యక్రమాలు తీసుకుంది. తప్పకుండా మీరు ఎవరైతే రాహుల్ గాంధీని కుట్రతో సంపుతామని కాన్స్పిరసీ చేస్తా ఉన్నారో వారి మీద మీరు చర్య తీసుకోకపోతే ఇందులో మీరు కూడా భాగస్వాములే అనే విధంగా రాబోయే రోజుల్లో మేము ఆలోచించాల్సి వస్తుంది. కేంద్రంలో ఉన్నటువంటి సుప్రీంకోర్టు కానీ, ఢిల్లీలో ఉన్నటువంటి హైకోర్టు కానీ, ఢిల్లీలో ఉన్న డీజీపీ కానీ సుమోటో కింద వీళ్ళ మీద కేసులు పెట్టకపోతే పోలీసు కూడా వాళ్ళతో భాగస్వామ్యంగా ఉంటుందని మేము భావించాల్సి వస్తుందని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఇప్పుడు మెట్టు సాయి గారిని మాట్లాడాలని ఈ సందర్భంగా కోరుతాం.